ప్రకృతి మనకి ప్రసాదించిన అద్భుతమైన ఔషధ మొక్కలలో వాము ఆకొకటి. మన పెరటిలో లేదా కుండీలలో చాలా సులభంగా పెరిగే ఈ మొక్కకి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. ఘాటైన సువాసన, మందపాటి ఆకులు దీని ప్రత్యేకత. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలకి వాము ఆకు ఒక దివ్య ఔషధం. ఈ ఆకుతో చేసే చారు కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మన పూర్వీకులు అందించిన గొప్ప వంటకం ఈ వాము ఆకు చారు. వేడివేడి అన్నంలో ఈ చారు వేసుకొని తింటే అమృతంలాగా ఉంటుంది. జలుబు, గొంతు నొప్పి ఉన్నప్పుడు సూప్ లాగా గ్లాస్లో పోసుకొని కూడా తాగవచ్చు. వారానికి ఒక్కసారైనా ఈ చారుని ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణ వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. ఇక వామాకు చారు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వెల్లుల్లి, వామాకులు, చింతపండు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆయిల్, జీలకర్ర, మెంతులు, ఆవాలు, మిరియాలు, ధనియాలు, పసుపు, ఉప్పు, బెల్లం పొడి. ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత రోట్లో లేదా మిక్సీ గిన్నెలో 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసి మరీ మెత్తటి పొడిలా కాకుండా కొంచెం పల్చగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పొడిలోనే 8 వెల్లుల్లి రెబ్బలు వేసి వాటిని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే దంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేశాక అందులో 10 మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయల ముక్కలు వేసి వేయించుకోవాలి. తాలింపు వేగాక అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని, 2 రెమ్మల కరివేపాకును వేసి 1 నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న 20 వామాకులని సన్నగా తరిగి ప్యాన్లో వేసుకోవాలి. వాము కొంచెంగా మెత్తపడే వరకు వేయించుకున్నాక అందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టిన చింతపండుతో పాటు 3 కప్పుల నీళ్లు పోసి 1/2 టీ స్పూన్ బెల్లం పొడేసి మీడియం మంట మీద 5 నిమిషాల వరకు మరిగించాలి. అంతే, వేడివేడి వామాకు చారు రెడీ.